టీడీపీలో వణుకు ఓటమి తప్పదని ఖరారు కండి తేల్చేసిన సర్వేలు. ప్రశాంత్ కిషోర్ కోసం చంద్రబాబు ప్రయత్నం. విజయవాడకు తీసుకొచ్చిన లోకేష్. ఇప్పటికే వ్యూహకరుడుగా ఉన్న రాబిన్ శర్మ టీం మనస్తాపం. టీడీపీలో ఆసక్తికర పరిణామాలు. వ్యూహకర్తలపై పూర్తిగా ఆధారపడని జగన్. తనకంటూ సొంత బలాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్. వాలంటీర్లు, గృహ సారథులు, కేడర్ రూపేణా సుశిక్షితులైన సైన్యం. గత ఎన్నికల్లో బీహారీ వ్యక్తి దుర్మార్గాలు అంటూ ఆడిపోసుకున్న చంద్రబాబే తిరిగి ప్రశాంత్ కిషోర్తో చర్చలు గమనార్హం. ప్రస్తుతం బీహార్లో పాదయాత్రతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ దాన్ని వదులుకొని టీడీపీ కోసం పనిచేస్తారా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. అలాగే ప్రశాంత్ కిషోరే సృష్టించిన ఐపాక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుండగా అదే ఐపాక్ వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ పనిచేస్తారా అన్నది మరో ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాలంలో టీడీపీలో ఉన్న నిరాశజనక వాతావరణం అలాగే ఉంది. లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్తో పొత్తు, ఇన్ని జరిగినా టీడీపీ గెలుపు కనుచూపు మేరలో కనిపించడం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు కుటుంబానికి టీడీపీ జీవమాన సమస్యల తయారైన ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి యజ్ఞ యానాదులు ఓ వైపు చూస్తూనే ఎన్నికల్లో ఎలాగ గెలవాలన్న దానిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించారు. శనివారం లోకేష్తో కలిసి విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చారు. ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపారు. బీహార్లో మరో రాజకీయ పార్టీ కోసం సంసిద్ధమైన ప్రశాంత్ కిషోర్ బాత్ బీహార్ పేరిట 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర కొనసాగుతుంది. టీడీపీ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఈ పాదయాత్రకు విరమించి ఇక్కడికి వస్తారా అంటే కాదనే సమాధానం ప్రశాంత్ కిషోర్ సన్నిహితుల నుంచి వస్తుంది. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం కూడా పనిచేస్తుంది. ఐపాక్ వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారా? అయితే వైఎస్ జగన్ మాత్రం తనకంటూ సరికొత్త వ్యూహంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. కేవలం వ్యూహకర్తలపైనే ఆయన ఆధారపడడం లేదు. వ్యూహకర్తలతో పాటు సమాంతంగా పార్టీలో ప్రత్యామ్నాయ సైన్యం, అలాగే వాలంటీర్ల రూపంలో మరో సైన్యం, గృహ సారథులు రూపేణా పార్టీ శ్రేణులతో మరో సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 84% కుటుంబాలు శ్రీ జగన్కు మరో బలం. ఎలాంటి వ్యూహాలైనా సంబంధిత రాజకీయ పార్టీకి, నాయకుడికి ప్రజల్లో బలం ఉన్నప్పుడే వర్కౌట్ అవుతూ ఉన్నది రాజకీయ నాయకుల విశ్లేషణ.